కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అల్లం పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పుదీనా యాడ్ చేస్తున్నాము. తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. నూనెలో బాగా ఇదైన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేయబోతున్నాం. చాలా ఈజీ అండి పలావ్, తెలుసా అండి. ఇంకో దమ్ బిర్యానీలు అవన్నీ ఇవన్నీ కూడా కొంచెం పన్ను తీసుకుంటుంది, కానీ చికెన్ పలావు చాలా ఈజీ. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే విత్ ఇన్ నమ్ముకోండి 20 minutesలోనే మీకు పలావ్ రెడీ అయిపోతుంది అనమాట. తెలుసా, దమ్ అనుకోండి, అది కడిగి సపరేట్గా బాయిల్ చేసుకొని రైస్ సపరేట్గా చికెన్ చేసుకొని దాన్ని మళ్ళీ మిక్స్ చేసి చాలా తతంగాలు ఉంటాయి. కానీ పలావ్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. నమ్మలేరు. సో ఇప్పుడండి అవన్నీ కూడా బాగా బ్రౌన్గా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి చికెన్ యాడ్ చేసుకున్నాను. ఎంతమందికి నేను చేసే పలావ్ ఇష్టమో, ఎవరైనా ఇలా ఏమైనా చేసుంటే చెప్పండి నాకు. బేసిక్గా 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ వేస్తారండి. నేనైతే ఇక్కడ 1/2 kg రైస్ తీసుకున్నాను, కేజీ చికెన్ వేస్తున్నాను. అంటే చికెన్ కొంచెం ఎక్కువ ఉండేలాగా, అంటే ఇప్పుడు నా నలుగురు వచ్చినా కొంచెం వడ్డించడానికి బాగుంటుంది అనమాట.